నమస్తే. అమెరికాలోని ఒహోవా రాష్ట్రంలో స్వామినారాయణ సంస్థ వారు 2 సంవత్సరాల క్రితం ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చర్చిను కొనుగోలు చేశారు. అక్కడ 2 సంవత్సరాల నుంచి స్థానిక ప్రజల ఒప్పందం వాళ్ళ సమ్మతితోటి స్వామినారాయణ సంస్థ దశల వారీగా దాని చర్చ్ను దేవాలయంగా మార్చడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితమే అక్కడ హిందూ దేవతల ప్రాణప్రతిష్ఠలు జరిగి చర్చ్ స్థానంలోనే దేవాలయం ఈరోజు అక్కడ నడుస్తున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వామినారాయణ సంస్థ వారు చర్చ్ను కొనుగోలు చేసినా కూడా స్థానికంగా ఎటువంటి వ్యతిరేకత రాలేదు. వాళ్ళు చర్చ్ను దేవాలయంగా రూపాంతరం చెందిస్తున్న, అక్కడ నిర్మాణం స్వరూపాన్ని కొంత మారుస్తున్నా కూడా అక్కడ ఎటువంటి వ్యతిరేకత రాకుండా వాళ్ళు దాన్ని పూర్తిగా విజయవంతంగా దేవాలయంగా మార్చుకోవడం, స్థానిక ప్రజల సమ్మతితోటి, ఇది ఒక మోడల్. హిందుత్వం ఏ విధంగా మానవ నాగరికతలో పాలలో నీళ్ళలాగా కలిసిపోయి ఎక్కడ కుట్రలు లేవు, దాడులు లేవు, రాజకీయ ఒత్తిడులు లేవు, ఎజెండాలు లేవు. ఇక్కడ చర్చ్ ఇన్యాక్టివ్ ఉంది, వాళ్ళు అమ్మే ఉద్దేశంతో ఉన్నారు. చర్చ్ మేనేజ్మెంట్ వాళ్ళు అమ్మకానికి పెట్టారు, కొనుక్కొని ఎటువంటి వివాదాలు లేకుండా చర్చ్ను దేవాలయంగా మార్చి ఈరోజు భవ్యమైన హిందూ దేవాలయాన్ని అక్కడ స్వామినారాయణ సంస్థ వారు నిర్వహిస్తున్నారు. ఇది హిందుత్వ గొప్పతనం. ఇది రాబోయే రోజుల్లో మానవ చరిత్రలో జరిగే మార్పులు ఎంత శాంతియుతంగా జరగాలన్న దానికి ఇది ఒక మంచి మోడల్గా చూడొచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.